గురూజీ సింహరాశి వాళ్ళకి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మా, మీ, ము, మే అక్షరాలతో పేర్లు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సింహరాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. మరి ఈ మా, మీ, ము, మే పేర్లతో మొదలయ్యేటువంటి వారు కావచ్చును, అదేవిధంగా సంస్థలు కావచ్చును, దేశాలు కావచ్చును, అదేవిధంగా రాష్ట్రాలే కావచ్చును. పెను సంచలనాలైతే మనకు సుమారుగా కూడా గత ఒక 10 నెలల నుండి బాలేదు వ్యవస్థ. మాధవి కానీ, మధుమిత కానీ, లైక్ మాధవ్ కానీ, ఏదైనా ఒక 10 నెలల నుండి వీరికి కొంచెం ఆరోగ్య సమస్యలు కానీ, హెల్త్ రిలేటెడ్ ఆల్సో, అదేవిధంగా మన ఉద్యోగానికి సంబంధించింది, వర్క్ రిలేటెడ్ ఏదైనా పని చేద్దామంటే కాకపోవడము, డిలే అవ్వడాలు, తలసిన పనులు కుంటుపడటం కావచ్చును, అదేవిధంగా కాలో చెయ్యో విరగడం కానీ, కనీసం వేలన్నా ఫ్రాక్చర్ అవ్వడం కానీ, ప్రదేశ మార్పులు, హౌస్ చేంజెస్ కానీ, ఉద్యోగంలో మనం ఎంత పని చేసినా కూడా నెగిటివ్ ఇంపాక్ట్తో మనల్ని చిత్రీకరించడం కానీ, మనము నమ్మినటువంటి వ్యక్తులే మనకు వెన్నుపోటు పొడవడం కానీ, అరే మన పిల్లవాడు ఉండని, మనకు బాగా దగ్గర అని చెప్పి మనము ఏదైతే నమ్మి ఒక వ్యక్తిని పెట్టామో వాడు కాస్త మనకే వెన్నుపోటు పొడవడం కానీ, ఇలాంటివి ఎన్నో ఎదురు చూసిన దాఖలాలు. మీ కింద పనిచేసే అటువంటి వ్యక్తులు పని మానేయడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా మీ కింద పనిచేసే అటువంటి వర్కర్స్ ద్వారా వీళ్ళకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. వీరి ఫ్యాక్టరీలలో ఏమైనా యాక్సిడెంట్స్ జరగడం కానీ, హాస్పిటల్ వెళ్ళడాలు కానీ, పోలీస్ స్టేషన్ వెళ్ళడాలు కానీ, కోర్టుకు వెళ్ళడాలు కానీ, ఇలాంటివి జరిగినటువంటి దాఖలాలు అయితే ఎన్నెన్నో కూడా ఉన్నవి. భూమికి సంబంధించింది కానీ. సో మన రాబోయే రోజులలో కొంత వాహన ప్రమాదాలే ఉన్నవి, ప్రదేశ మార్పులు ఉన్నవి, మళ్ళీ ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవి. ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఒక పెద్ద లాస్ వచ్చే పరిస్థితి ఉన్నది. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కూడా విదేశీ ప్రయాణాలు కానీ, స్వదేశీ ప్రయాణాలు కానీ, ఇలాంటివి ఎన్నెన్నో కూడా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి సందర్భాలే ఉన్నవి. కనుక 1కి 2 సార్లు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు అయితే కనబడుతూ ఉన్నవి. ఈ యొక్క సింహరాశి వారు అధికంగా కూడా గణపతి ఆరాధన చేసినా, గణపతి గరగను సమర్పించినా కూడా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ మహాదేవ.